ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు 56,770 ఓట్ల మెజారిటీ లెగ్గాడు. ఇప్పుడు వరకు ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా అంత మెజారిటీ గాని, అంత వన్ సైడ్‌గా లెగ్గింది లేదు. కానీ ఉండి నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్‌గా కూటమి అభ్యర్థులందరూ లెక్కొచ్చారు. ఏంటి కారణం ఏంటంటారు? ఉండి నియోజకవర్గం అనేది ఎప్పుడు టీడీపీకి కంచుకోటే. ఆ కంచుకోట అనేది ఇక్కడున్న వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ పివిఎల్ నరసింహరాజు గారు వీక్ అవ్వడం మూలాని అదొకటి. రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఎంపీగా చేసున్నారు. ఆయనకి అన్ని విధాలుగా అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఇంత భారీ మెజార్టీతో లెగ్గడం జరిగింది. అది. ఇప్పుడు అలాగే కాకుండా ఈ 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. అది నిజమేనంటారా? పైగా చివర్లో చూసుకుంటే మనకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దానివల్లే సగం ఓటింగ్ పోయిందని అంటున్నారు. అది నిజమేనంటారా? అయితే అవ్వచ్చు. హ్మ్. చాలా మట్టుగా లాస్ట్ వరకు కూడా ల్యాండ్ టైటిల్ ప్రాబ్లం, జగనన్న మీ భూములు లాక్కుంటారు అవన్నీ చెప్పడం జనాలకి బాగా విపరీతంగా ఎక్కేసింది. వన్ సైడ్ గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లెగ్గడానికి కూడా అదొక 99% కారణం కూడా కావచ్చు. అది. ఇప్పుడు అసలు వన్ సైడ్‌గా కూటమి అనేది 164 సీట్లు ఎక్కువొచ్చింది. అసలు కూటమి లెగ్గడానికి కారణం గాని, లేకపోతే కూటమి అభ్యర్థులు లెగ్గినోళ్ళు కూడా ఎవరు కూడా మంచి మంచి మెజారిటీలు ఆళ్ళ జీవితంలో ఎప్పుడు చూడని మెజారిటీలు కూడా కొంతమంది కొట్టారు. ఇదంతటికి కారణం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్‌ని ఒక రాత్రి నడి రోడ్డు మీద నించోబెట్టడం వల్లే జరిగిందనేటట్టు సోషల్ మీడియా అంతా చెప్తున్నారు. నిజమేనంటారా అది? అది అంటే పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం దాని వల్లేనంటున్నారు. పొత్తు అంటే చంద్రబాబు గారిని జైల్లోకి పంపించడం. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఆ జైలుకి వెళ్ళి మీకు మద్దతుగా తెలపడం ఇవన్నీ కూడా కూటమికి మంచి కలిసి వచ్చింది. హ్మ్. అదే టైంలో కూడా బీజేపీ, టీడీపీ పొత్తు కలడం లేదు. ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి వెళ్ళి ఆ పొత్తు కూడా ముగ్గురికి కుదర్చడం అన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉండే మూలనే ఇవాళ భారీ మెజార్టీగా ఈ కూటమి సాధించింది. అది. ఇప్పుడు భారీ మెజారిటీ కూటమి సాధించడంతో పాటు జగన్ చేసిన ఈ 5 ఏళ్ల అరాచకాలన్నీ ప్రజలకు వినిపించేటట్టు పవన్ కళ్యాణ్ గట్టిగా చేశాడు. ప్రజల్లో కూడా ఈ 5 ఏళ్లు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. నెక్స్ట్ 5 ఏళ్లు మళ్ళీ జగనే వస్తే మేము బతకలేమనేటట్టు ఫీల్ అయ్యే ఓట్లన్నీ మొత్తం తిరగబడ్డాయి అనేటట్టు చెప్తున్నారు. అది నిజమేనంటారా? అది కొంతవరకు వాస్తవం. కొన్ని ఏరియాల్లో జరిగినాయి. అలాగని చెప్పి మొత్తం 175 నియోజకవర్గాల్లో జరిగినాయి అని కూడా మనం చెప్పలేం. కొన్ని నియోజకవర్గాల్లో జరగడం అది పార్టీకి మైనస్ కూడా హ్మ్. అయింది. అసలు ఓపెన్‌గా చెప్పుకోవాలంటే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోయారు? ఇప్పుడు 151లో ఇప్పుడు వరకు ఎవరు రాని మెజారిటీ అంతా 2019లో ఆయన కొట్టాడు. కానీ ఇంత దారుణంగా ఓడిపోయిన పార్టీ కూడా ఇదే. అంటే ఎంతైతే విజయం సాధించాడో అంతకు మించిన పరాజయం పాలయ్యాడు. ఎందుకంటారు? జనాల్లో ఇదొకటి బాగా తీసుకెళ్లడం జరిగిపోయింది. మన ల్యాండ్‌లు జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. ఆయన పేరు మీద వెళ్ళిపోతున్నాయని చెప్పి ఇదొక బాగా జనాల్లోకి ఎక్కించడం జరిగింది. అది కూడా జనాలు అది బాగా నమ్మారు. హ్మ్. అదొకటి కూడా యో జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ చూడనివ్వండి రోడ్లు గాని సరింగా లేవు. వ్యవస్థ కూడా ఏది కూడా సరింగా లేదు. వాలంటరీ వ్యవస్థ పెట్టారు గాని హ్మ్. వాలంటరీ వ్యవస్థ ద్వారాగా జరిగిన వాళ్ళకి లబ్ధి చేకూరినయి. హ్మ్. ఆ పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకే జరిగినయి తప్పించి వేరేగా ఉన్న లేబర్‌కి ఎవరికీ కూడా 70% 50% జరిగినాయి కాబట్టి ఇంకున్న 50% ఎవరికీ జరగలేదు. హ్మ్. అందుకే కూడా ఈ పట్టు కూటమి వస్తే బాగుంటదని జనాలకు వన్ సైడ్‌గా చేయడం జరిగింది. అది. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న సంక్షేమం అందని ఇల్లు లేదు. నా అవ్వతాతలేమయ్యారు, నా అక్క చెల్లెలేమయ్యారు, నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళేమయ్యారు, ప్రతి ఒక్కరికి డబ్బేసాను. ఈరోజు ఏమైంది అదంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆళ్ళు డబ్బు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్టేనా? మోసం చేసినట్టేనా అంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మీరన్నట్టు ఇప్పుడు. అవ్వతాతలు నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏమయ్యారు నేనెంత ఇచ్చాను అని. ఆ ఇచ్చిన సొమ్మంతా ఎక్కడిది? మన దగ్గర నుంచే ఇచ్చిందే అదంతాను. హ్మ్. మనం ఇంతవరకు 10 సంవత్సరాల కిందట కరెంట్ బిల్లు నెలకొకసారి కట్టేవాళ్ళం. అప్పుడు 200, 300 వచ్చేది హ్మ్. 2 నెలలకి. ఇప్పుడు ఒక నెలకి 500, 700, రూ. 1000 వచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. హ్మ్. అలాగే వాటర్ కుళాయి పంపు, నీటి పన్ను హ్మ్. ఇయన్నీ పంచి కరెంట్ బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కాక
5 సార్లు పెంచడం జరిగింది. అవన్నీ కూడా మన డబ్బులే కదా. అవి ఆటల వల్ల వచ్చే డబ్బులే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అమ్మఒడి అని 45 సంవత్సరం వాళ్ళకి చెయ్యూత అని అవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే మీ డబ్బు మీకే ఖర్చు పెట్టాడు కానీ ఆయన సొంత రూపాయి ఎప్పుడు జోబులో సొంత తీసుకొని డబ్బు పెట్టలేదంటారా? సొంత డబ్బు ఇచ్చాడు అంటాకి ప్రూఫ్స్ ఎక్కడ ఉంటాయి? ఉమ్, మన దగ్గర నుంచి లాక్కున్నాయే ఆయన మనకి ఇచ్చారు. ఉమ్, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, మనకి 70 రూపాయలు పెట్రోల్ ఉండేది ఉమ్, 2014లో. ఇవాళ అదే పెట్రోల్ 110 రూపాయలు ఉంది. ఉమ్, అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేకుండా అంత రేట్లు పెరిగిపోవు కదా. ఉమ్, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చే రూపాయే కదా. అది ప్రతిదీ కూడా మనం ఇచ్చే రూపాయే మనకి తిరిగి ఎలాగివ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారు. అది ఆ రూపా మనం ఎలా జనాల దగ్గర తీసుకోవాలి, ఆ రూపా మళ్ళీ మనం జనాలకి ఏ లబ్ధిదారంగా మనం ఇచ్చామనేది జనాలకు చూపెట్టాలని చెప్పే కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఎదరికెళ్లారు. అదే కాన్సెప్ట్ ద్వారాగా మన దగ్గర తీసుకున్నాయన్ని మనకే రిటర్న్ అమ్మఒడిని, చెయ్యూత అని, వితంతు పింఛన్ అని, వికలాంగులకు 6,000 అని, ఆటో వాళ్ళకి 10,000 అని, బ్యాంబల్స్కి 5,000 అని, చర్చి పాస్టర్లకి 5,000 అని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు మీ ఉద్దేశంలో ఓపెన్ గా అడుగుతున్నాను, అసలు ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయి లేదా జనాల సోమరిపోతులు చేస్తాయి అనుకుంటున్నారా మీరైతే? సంక్షేమ పథకాలు అనేది కట్ట కాదండి. ఉమ్, సంక్షేమ పథకాలంటే ఒక విద్యకు అనేది ఉపయోగిస్తే పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమ్మఒడి వేసారు కాదని అంటలేదు. ఆ అమ్మఒడి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ కి మాత్రమే వేస్తే అది చాలా బెనిఫిట్ అవుద్ది. ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఒకళ్ళకి 70-60 వేలు జీతాలు ఉన్నాయి. ఉమ్, వాళ్ళకి ఇచ్చే జీతానికి మన పిల్లల్ని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తే అది ఒక పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటది, చాలా బాగుంటది. ఈ 5 ఏళ్లలో డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు అని చెప్పి చాలా మంది చదువుకొచ్చారు, కానీ ఎవరికి ఏ మంచి జరగలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు తప్పితే ఎటువంటి టీచర్ ఉద్యోగాలు కానీ, పోలీస్ ఉద్యోగాలు కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీ ఇలా మంచి మంచి ఉద్యోగాలు ఏవీ లేవు. అసలు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసాడని చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎక్కడ కూడా ఈ సరైన పోస్టులు ఏవి తీయలేదు. తీయడానికి ఎక్కడ తీస్తారండి? సరైన కంపెనీలు లేవు, వసతులు లేవు. సరైన కంపెనీ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉంటే ఉమ్, ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళకి ఏయో జాబ్స్ ఉంటాయి. ఉమ్, ఏ కంపెనీలు రాంది మన వాళ్ళకి జాబులు ఇవ్వాలి అంటే ఎలాగిస్తారు? అది ఇవ్వలేరు కదండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది ఓపెన్ గా అడుగుతున్నారు, ఎలా అనిపించిందండి మీకు ఈ 5 ఏళ్ల పరిపాలన? గతంలో మీరు మీ వయసు సుమారుగా ఒక 30 వేసుకున్నా గానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు, 4-5 ముఖ్యమంత్రులు చూసుంటారు మీరు. ఎవరు కూడా ఇంత ఎలాంటి పరిపాలన చేయడం కానీ, ఇలాంటి కొత్త కొత్త విధానాలు, పాలసీలు తీసుకురావడం ఎవరి దగ్గరైనా చూసారా? చూడలేదండి. ఏక పరిపాలన చక్రం కింద తీసుకెళ్లారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక ఎమ్మెల్యేని కేకేసి మీ నియోజకవర్గంలో ఏం సమస్య ఉంది అని ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే దాఖలు లేకుండా ఏకపక్షంగా తీసుకెళ్లి చేశారండి ఇదంతాను. ఉమ్, అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి కారణం కూడా ఉమ్. ప్లస్ పాయింట్ అదేనండి. మెయిన్ గా మీరు అనుకునేది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడానికి, వైసీపీ అనేది భూస్థాపితం అయిపోవడానికి మీరేమనుకుంటున్నారు? అంటే ఏ కారణం చేత ఆయన ఓడిపోయాడు అనుకుంటున్నారు? ఏ కారణం చేత అంటే ఇప్పుడు ఇది మన స్థలాల ల్యాండ్ మాఫియా గురించే ఉమ్, ఎక్కువ మైనస్ అయ్యారండి ఆయన. ఉమ్, ఈ 5 ఏళ్లలో ఏది చేయనివ్వండి, ఏ కార్యక్రమం చేయనివ్వండి, పెద్ద జనాల్లోకి వెళ్ళలేదు. ఉమ్. ఈ ల్యాండ్ మాఫియా అనేది ఒకటి జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. దానివల్ల 90% జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారండి. అంటే అది ఒకటే కాకుండా చాలా మంది ఏం చెప్తున్నారంటే, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో అస్సలు జీరో. ప్రతి ఏటా జనవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ తీసేస్తామన్నారు, ఒక్క యువతకు కూడా జాబ్ ఇవ్వలేదండి. వాళ్ళు ఓట్లు సుమారుగా ఒక 10 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకున్నా గానీ, వాళ్ళు ఒక్కొక్కరిని 2-3 ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే చాలా ఓటింగ్ దాదాపు 40-50 లక్షల ఓట్లు అనేవి ఓన్లీ చదువుకున్న యువత వల్లే చెడిపోయి అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. అది కరెక్టేనంటారా? కరెక్టేనండి. దాని గురించి చెప్పాలి అంటే యువతకి ఉద్యోగాలు లేవండి. ఉన్న ఉద్యోగాలకు కూడా
జిఎస్టి పేరు చెప్పి అవి చెప్పి ఈ చెప్పి వాళ్ళకి వచ్చిన దాంట్లో కూడా కటింగ్లు చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ ప్రతి ఉద్యోగి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ మరి వ్యతిరేకత రావడం జరిగింది. ఆ వ్యతిరేకత వల్లే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఓడిపోవడానికి కారణమైంది. వైఎస్ఆర్సీపీని పవన్ కళ్యాణ్ మీటింగ్ లో అధపాతాలను తొక్కేస్తానన్నాడు. ఈ రోజు అదే నిజమైందని అనొచ్చా? అనొచ్చండి. ఒకనా టైంలో మంత్రి రోజా గారు కానివ్వండి, కొడాల నాని గారు కానివ్వండి, ఇంకా ఉన్న మంత్రులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమనే సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సంఘటనలు బట్టి మొన్న నర్సాపురం ఆసెంట్లో జరిగిందండి మీటింగ్. పవన్ కళ్యాణ్ కూటమి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కేస్తామని చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి తొక్కడం, ఇది ఎవరు కని విని ఊహించని రీతిలో జరిగిందండి. ఈ కూటమి సాధించింది విజయం. ఇప్పుడు కూటమి అనేది వన్ సైడ్ గా లెగ్గుకొచ్చింది. 164 మంది మంచి మెజార్టీ సాధించారు. మరి మీ ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు 56,770 మెజారిటీ కొట్టారు. ఇప్పుడు ఆయన స్పీకర్ అవుతారని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్ ఆడుకుంటాడు అన్నట్టు చెప్తున్నారు. ఏమంటారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది మీరన్న క్వశ్చన్ కి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారికి పార్లమెంట్ లో స్టాంపు చైర్మన్ గా ఆయనకి అప్పుడు పదవి ఇచ్చారండి. అవన్నీ కూడా ఆయనకి అనుభవం ఉంది. అసెంబ్లీని ఎలా నడిపించాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గల ఎత్తండి రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి స్పీకర్ ఇచ్చినా ఎవరం కూడా ఆశ్చర్యపోవసరం లేదు. స్పీకర్ ఇస్తే ఆయన స్థానంలో అసెంబ్లీని చాలా శాఖశకంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక ఆట ఆడుకుంటాడు అధ్యక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనగానే ఖచ్చితంగా కూర్చోరా పుట్టోడు అనేటట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక డైలాగ్ వేసారండి. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వల్ల రఘురామకృష్ణరాజు గారు చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యారు. కనీసం సొంత ఊరికి కూడా రాలేకపోయారండి. ఈ 5 ఏళ్ళు ఆయన ఫేసిన ఇబ్బందులన్నీ ఈ 5 ఏళ్ళు అంటే 24 నుంచి 29 వరకు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నాయండి. అది నిజమే వద్దంటారు ఈసారి? నిజమవుద్దా అంటే ప్రతిపక్షం కింద జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రంలో అయితే జరుగుతున్నాయో వాటిని ఖండించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అసెంబ్లీ స్పీకర్ గా ఆయన రఘురామకృష్ణరాజు గారు కల్పించాలి. కల్పించిన వేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 11 మంది సభ్యులు ఏమైనా తప్పుగా మాట్లాడిన వేళ అసెంబ్లీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు ఉంటారు. కాబట్టి ఆయన జీవితంలో జరిగిన సంఘటనల్ని అన్ని గుర్తుపెట్టుకొని, మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోమని, ఆ సంభావన ఒకనొక టైంలో వస్తే రావచ్చు, రాదని అంత కటాకండిగా మాత్రం చెప్పలేమండి. అది ఫైనల్ గా అయితే ఒక మాట, వైఎస్ఆర్సీపీ అనేది ఓవరాల్ గా భూస్థాపితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయ జీవితం మొత్తం పతనం అయిపోయింది. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎటు వెళ్తారో కూడా ఎవరికి తెలియదు అన్నట్టు అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? భూస్థాపం అంటే అంత కరెక్ట్గా చెప్పలేమండి. ఇంతగానే అంటున్నానంటే 2019 ఎలక్షన్లో మనకి టీడీపీకి 21 స్థానాలే వచ్చింది. ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీద మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ఒకవేళ ఆ టైంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ఏమైనా ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ ఏమైనా ప్రతిపక్షంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ప్రతిపక్షంలో కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు. అంతేగాని పార్టీ ఉంది అది అతాలపాతం అయిపోద్దని మనం కటాకటీగా చెప్పలేం. పార్టీలు అన్నాక ఒకసారి పుంజుకోవచ్చు, ఓసారి సతికిలు పడవచ్చు. అవన్నీ రాజకీయంలో కామన్ గా జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేవాళ్ళు కానీ ఎవరో కూడా అందరూ బూతులు తిట్టేవాళ్ళని, వాళ్ళ శాఖకు పనిచేసిన దానికంటే బూతులు తిట్టిందే ఎక్కువ ఉంది. మరి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు గెలవలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదండి. అలాంటి ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అందరూ కొత్త వాళ్ళేనండి. మిగతా బూతులు తిట్టిన మంత్రులు ఎవరు కూడా అంబటి రాంబాబు కానీ, కోడల నాని కానీ, పేరు నాని కానీ, లేకపోతే రోజా కానీ,
గుడివాడ అమర్నాథ్ కానీ ఇలా బొత్స సత్యనారాయణ మెయిన్ సీనియర్ లీడర్ అండి. వీళ్ళెవ్వరూ కూడా పేరు మోసిన నాయకులు ఎవ్వరూ కూడా గెలవలేదండి. ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారంటారు వీళ్ళు కూడా? మీరు అన్న దానికి బూతులు మాట్లాడుతున్నారని మీరే చెప్తున్నారు. అది వాళ్ళ సంస్కారం బట్టి మాట్లాడాలండి. ఒక అసెంబ్లీలో మనం కూర్చున్నాము, జనాలు మనల్ని గెలిపించారు అనే బాధ్యత లేకుండా వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది. అది అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. వీళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి, ఇలాంటి వాళ్ళు మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఒక గుణపాఠం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకొని వాళ్ళ అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వకుండా చేయడం జరిగింది. అది ఫైనల్ గా అయితే ఒక మాట, ఈ ఎలక్షన్ అనేది ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరైతే? అంటే కరెక్ట్ గా జరిగిందా లేకపోతే ఏదైనా అవకతవకలు జరిగినాయి అనుకుంటున్నారు మీరైతే? ఈ ఎలక్షన్ అనేది అవకతవకలు జరగడానికి ఏమీ ఆస్కారం అయితే లేదండి. ఉమ్, మన కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ పైన కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు వీళ్ళు పకడబందీగా అన్నీ తీసుకొని పోలీసు బందోబస్తు కానివ్వండి, ఓట్లు జరిగినప్పుడు అక్కడ బందోబస్తు కానివ్వండి, ఈఎంలు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినప్పుడు పోలీసుల బందోబస్తు కానివ్వండి, అవన్నీ పకడ్బందీగా జరిగినాయి కాబట్టి ఓట్లు తారుమారు జరిగినాయి అనడానికి ఆస్కారం అయితే లేదు. అది ఎలక్షన్ మాత్రం శుభ్రంగానే జరిగిందని నా నా అనుభవం మీద చెప్తున్నా.